మార్నింగ్ గైస్. సో నా పేరు రఘురామ్. నేను వచ్చేసి మార్కెటింగ్ చూసుకుంటాను. సో ఆంధ్రప్రదేశ్ అండ్ ఒరిస్సాకి. ఓకే. సో ఈ వీడియోలో మనకి అటెండెన్స్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే. సో ఇది ఈ మనకి ఇప్పుడు నేను చెప్పబోయే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎస్ఎస్ఆర్కి కానీ, టీఎల్కి కానీ, ఆర్ఎస్ఓ అండ్ బిఎస్ఓ ఈ 4 టైప్స్ ఆఫ్ పర్సన్స్కి ఈ రూల్స్ అనేవి కామన్గా ఉంటాయి అండ్ ఇవి అందరికీ కూడా వర్తిస్తాయి. ఓకేనా. సో ఈ వీడియో అనేది మీరు 1 టైం చూడండి, లేదా 2 టైమ్స్ 3 టైమ్స్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడండి, మీకు అర్థమయ్యేంత వరకు. అండ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ మీరు జాయిన్ అయిన తర్వాత మొదటి రోజు నుంచి కూడా ఈ కండిషన్స్ అనేవి అప్లై అవుతాయి. ఇవి ఆటోమేటిక్గా వెనకాల జరుగుతూనే ఉంటాయి. మీకు ఐడియా ఉన్నా లేకున్నా కానీ కంపెనీ అనేది ఈ కండిషన్స్ మీదే వర్క్ చేసి మీకు ఆ శాలరీ అనేది మీకు ఇవ్వడానికి చూస్తుందన్నమాట. ఓకే. సో నేను ఫస్ట్ది వచ్చేసి మీకు రూల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది డైలీ అటెండెన్స్. డైలీ అటెండెన్స్ అంటే ఏంటంటే మీరు నెలకి 30 రోజులు ఉంటే 30 రోజులు అనేది మీరు అటెండెన్స్ అనేది ఏదో ఒకటి మార్క్ చేయాలి. అది ఆబ్సెంట్ అయినా, ప్రెజెంట్ అయినా, వీక్ ఆఫ్ అయినా కానీ, లీవ్ అయినా కానీ, హాలిడే అండ్ లీవ్ అంటే లీవ్ ఇంకా ఓవరాల్గా ఏవైనా. ఇప్పుడు అది ఈవెన్ ఒకవేళ మీరు ఆ రోజు లీవ్ తీసుకున్నారు, మీకు లీవ్ బ్యాలెన్స్ లేదు, అయినా కానీ మీరు లీవ్ అప్లై చేయాలి. మీరు ఏది అప్లై చేయలేదు అని అంటే అది ఆబ్సెంట్లోకి వెళ్ళిపోతుంది. ఆబ్సెంట్లోకి వెళ్ళిందని అంటే ఆ రోజు మీకు శాలరీ అనేది స్ట్రైట్ అవే కట్ అవుతుంది. ఓకే. అండ్ మీరు ఆబ్సెంట్లో ఉంటే ఓన్లీ శాలరీ కట్ అవ్వడమే కాదు, దానివల్ల మీకు లీవ్స్ పాలసీ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈవెన్ మీకు వీక్ ఆఫ్ తీసుకునే రోజు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అర్థమైందా? సో డైలీ అటెండెన్స్ అంటే ప్రతిరోజు కూడా మీరు అటెండెన్స్ అనేది వేయాలి. ఈరోజు సండే సార్, నాకు ఈరోజు వీక్ ఆఫ్, నేను ఈరోజు వీక్ ఆఫ్ కూడా వేయాలా అంటే వేయాలి. ఈరోజు మంగళవారం సార్, నాకు ఈరోజు వీక్ ఆఫ్ ఉంటుందండి, నేను వీక్ ఆఫ్ వేయాలంటే వెయ్యాలి. 30 ఎన్ని రోజులైతే ఉంటాయో అన్ని రోజులు మీరు కంపల్సరీ అప్లికేషన్ ఓపెన్ చేసి మీరు అటెండెన్స్ అనేది వెయ్యాలి. నేను లీవ్లో ఉన్నాను సార్, నేను ఇంటికి వెళ్తున్నాను, నేను ఆల్రెడీ మా సార్కి చెప్పాను, నేను లీవ్ అప్లై చేయాలంటే వెయ్యాలి. మీరు సార్కి మీరు మీ సార్కి చెప్పినా, లేదా మీరు ఎవరికైనా ఇన్ఫామ్ చేసినా, లేదా ఏం చెప్పినా కానీ అదంతా కూడా ఓకే. కాకపోతే మీరు అప్లికేషన్లో ఎంటర్ చేస్తేనే మీ అటెండెన్స్ అని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అది కన్సిడర్ అవుతుంది. ఏదైతే మీరు అప్లికేషన్లో ఎంటర్ చేస్తారో అదే ఫైనల్, అదే కన్సిడర్ అవుతుంది. మీరు ఎంటర్ చేస్తే కన్సిడర్ అవుతుంది, ఎంటర్ చేయకపోతే కన్సిడర్ అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ వీక్ ఆఫ్. వీక్ ఆఫ్ మనకి ఉన్న రూల్స్ ఏంటంటే మీరు 7 వర్కింగ్ డేస్కి ఒక వీక్ ఆఫ్ అనేది తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి సోమవారం నుంచి ఆదివారం వరకు మనం 7 రోజులు అనుకుంటే, సో ఈ 7 రోజుల్లో మీరు 6 రోజులు కానీ కంటిన్యూస్గా మనం వర్క్ చేశారు అని అంటే ఆ 7వ రోజు అనేది మీరు వీక్ ఆఫ్ అనేది తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ ఈ 6 రోజుల్లో మీరు ఒకవేళ లీవ్ తీసుకున్నారు, లేదా మీరు ఆబ్సెంట్లో ఉన్నారనుకోండి, మీకు ఆ లీవ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ మీరు ఆబ్సెంట్ తీసుకున్నారంటే అంటే ఆబ్సెంట్లో ఉన్నారు, ఈ 6 రోజుల్లో మీరు ఎప్పుడైనా ఒక రోజు ఆబ్సెంట్లో ఉన్నారు అని అంటే మీకు ఆ వీక్ ఆఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ మీకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అందుకే నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఏ రోజు కూడా మీరు అటెండెన్స్ వేయకుండా ఉండొద్దు. అది వీక్ ఆఫ్ అయినా ఏదో ఒకటి మీరు కంపల్సరీ ప్రతిరోజు అప్లై చేయాలి. నెక్స్ట్ లీవ్. లీవ్ అనేది మీకు ఒక నెలకి 2 లీవ్స్ అనేవి వస్తాయి. అవి కూడా ఎలా వస్తాయి అని అంటే 15 వర్కింగ్ డేస్కి మీకు ఒక లీవ్ అనేది యాడ్ అవుతుంది మీ అకౌంట్లో. అంటే నెలకి మనకి 30 రోజులు ఉంటాయి కాబట్టి, సో 15 రోజులకి ఒకటి లెక్కన మనకి 2 లీవ్స్ అనేవి మీకు యాడ్ అవుతాయి. ఈ లీవ్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా మీరు ఒకవేళ ఆ 15 వర్కింగ్ డేస్లో మీరు ఏదైనా ఆబ్సెంట్ ఉన్నారు అని అంటే మటుకు మీకు ఆ లీవ్ అనేది రాదు. ఓకే. సో మీకు కంపల్సరీ మంత్ మొత్తం ఏదో ఒక అటెండెన్స్ అనేది వేసి ఉంటేనే మీకు ఆ 2 లీవ్స్ అనేవి మీకు కన్సిడర్ అవుతాయి. నెక్స్ట్ ఆర్ఎఫ్సి. ఆర్ఎఫ్సి అంటే ఏంటంటే రెగ్యులరైజేషన్. ఇప్పుడు ఎట్లయితే మనకి కంపెనీస్లో పర్మిషన్స్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్, ఎప్పుడైనా మీకు ఎమర్జెన్సీ ఏదైనా వర్క్ ఉండి మీరు డ్యూటీకి ఒక 2 అవర్స్ 1 అవర్ లేట్గా వచ్చారు. అప్పుడు ఆ రోజు మనకి నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి, సో మీకు అటెండెన్స్ అనేది హాఫ్ డేలోకి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఈ హాఫ్ డేది మీరు ఆ రోజు మీ సార్ని అడిగి మీరు పర్మిషన్ తీసుకున్నారు, హాఫ్ డేలోకి వెళ్ళిపోయింది. హాఫ్ డే అంటే హాఫ్ శాలరీయే పడుతుంది. మీరు అది ఫుల్ డే కింద కన్వర్ట్ చేసుకోవడానికి నెలకి మనము 2 పర్మిషన్స్ ఇస్తాం, అంటే 2 ఆర్ఎఫ్సి ఇస్తాం. ఓకే. సో ఇందులో మీరు తీసుకునే పర్మిషన్స్ అయ్యి ఉండొచ్చు, లేదా ఒకవేళ అప్లికేషన్ ఏదైనా ప్రాబ్లం వచ్చి మనకి అప్లికేషన్ అప్పుడప్పుడు సర్వర్ డౌన్ అయ్యి మనకి అటెండెన్స్ వర్క్ అవ్వదు. మేబీ నెలకో లేదా 2 నెలలకు ఒకసారి అప్పుడప్పుడు మనకి సర్వర్ అనేది కూడా డౌన్ అవుతూ ఉంటుంది. ఇలాంటి రీజన్స్ వచ్చినప్పుడు మీరు ఈ ఆర్ఎఫ్సి అనేది యూజ్ చేసుకోవాలి. ఓకేనా.
ఇది కేవలము హాఫ్ డే నుంచి ప్రెజెంటే మేము యాక్సెప్ట్ చేస్తాము, మీరు ఇంక ఏం అప్లై చేసినా కానీ మేము యాక్సెప్ట్ చెయ్యము. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఆ రోజు అటెండెన్స్ వెయ్యరు, ఆబ్సెంట్లో ఉంటారు, కానీ మళ్ళీ మెల్లగా ఆబ్సెంట్ నుంచి ప్రెజెంట్ అని చెప్పి చేంజ్ చేస్తూ ఉంటారు, లేదా ఆబ్సెంట్ నుంచి వీక్ ఆఫ్ అని చేంజ్ చేస్తూ ఉంటారు, లేదా ఆబ్సెంట్ నుంచి లీవ్ అని చెప్పి చేంజ్ చేస్తూ ఉంటారు. ఇట్లా అప్లై చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఆ రోజేమో అటెండెన్స్ వెయ్యరు, నెక్స్ట్ డే ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఆర్ఎఫ్సీ అప్లై చేస్తారు. ఇవన్నీ కూడా మేము రిజెక్ట్ కొట్టేస్తాం ఆటోమేటిక్గా. ఆ రోజు మీకు శాలరీ అనేది రాదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రిజైన్ ప్రాసెస్. ఇన్ కేస్ ఒకవేళ మీరు రిజైన్ చేయాలి అని అనుకుంటున్నారు, ఇన్ కేస్ మీకు ఏదైనా బెటర్ ఆపర్చునిటీ వచ్చినా, లేదా మీ ఏదైనా పర్సనల్ రీజన్స్ వల్ల మీరు రిజైన్ చేయాలి అని అనుకుంటున్నారు అని అంటే, మీరు 15 days నోటీస్ పీరియడ్ అనేది సర్వ్ చేయాలి. మీరు మాకు చెప్పిన తర్వాత 15 రోజులు మీరు వర్క్ చేయాలి. ఆ 15 days ఒకవేళ మీరు సర్వ్ చేయకుండా, అంటే వర్క్ చేయకుండా మీరు కానీ వెళ్ళిపోయారు అని అంటే, మీకు ఆ మంత్కి సంబంధించిన శాలరీ అనేది రాదు. అంటే దాని ముందు మంత్ కూడా మీకు ఇన్సెంటివ్ ఏదైతే మీరు ఎలిజిబుల్ అయి ఉంటారో ఆ ఇన్సెంటివ్ అనేది కూడా మీకు రాదు. సో మీరు కంపల్సరీ మీరు మీ టీఎల్కి కానీ ఏఎస్ఎంకి కానీ చెప్పిన తర్వాత, మేము మీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు 15 వర్కింగ్ డేస్ అనేది మీరు నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలి. ఈ 15 daysలో ఏమవుతుందంటే, మేము మీ ప్లేస్లో ఇంకొక పర్సన్ని మేము వెతుక్కొని అతను అక్కడ ప్లేస్ చేస్తాం. అతనికి ట్రైనింగ్ ఇవ్వడానికి, అతను సెట్ చేసుకునేదానికి మాకు కాస్త టైం పడుతుంది కాబట్టి, సో దానికని 15 వర్కింగ్ డేస్ అనేది మన కండిషన్ పెట్టాము. ఈ కండిషన్స్ అనేవి మీకు మన ఆఫర్ లెటర్లో కూడా మెన్షన్ అయి ఉంటాయి. ఓకే. నెక్స్ట్ అబ్స్కాండింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు కొంతమంది మనకి చెప్పబెట్టకుండా మనకి డైరెక్ట్ ఫోన్లు ఆన్సర్ చేయడం మానేస్తారు, ఆర్ఎల్స్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారు. సో ఎప్పుడన్నా కానీ ఒక పర్సన్ కంటిన్యూస్గా 2 days కానీ 3 days కానీ మనకి ఫోన్ అనేది ఆన్సర్ చేయట్లేదు అంటే, మా కంపెనీ నుంచి అది మా నుంచి వచ్చినా కానీ, లేదా ఏజెన్సీ నుంచి వచ్చినా, లేదా ఏఎస్ఎంస్ దగ్గర నుంచి కాల్స్ వచ్చినా, ఎవరు చేసినా కంపెనీ పర్సన్స్ ఫోన్ ఎత్తి ఆన్సర్ ఇవ్వరనమాట కొంతమంది. సో ఇలాంటి వాళ్ళని ఏం చేస్తామంటే 2 days 3 days చెక్ చేసి అప్పటికి రెస్పాన్స్ లేదు అని అంటే వీళ్ళని మేము టెర్మినేట్ చేసేస్తాం. టెర్మినేట్ చేయడం అంటే రిమూవ్ చేసేస్తాము. ఇలా రిమూవ్ చేసిన వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లెటర్ అనేది ఇవ్వరు, ఎటువంటి పే స్లిప్స్ అనేవి ప్రొవైడ్ చేయరు, వీళ్ళకి శాలరీ రాదు, ఇన్సెంటివ్ రాదు, టోటల్గా ఏమీ రావు. ఓకేనా? సో కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ప్రతిరోజు మీరు ఏదో ఒక అటెండెన్స్ అనేది వేయాలి. ఇన్ కేస్ ఒకవేళ మీరు అటెండెన్స్ వేయలేదు అని అంటే ఆ రోజుకి మీకు శాలరీ అనేది రాదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి, మీకు ఏదైనా అప్లికేషన్ యూస్ చేసేటప్పుడు దాంట్లో ఏదైనా ప్రాబ్లం కానీ ఎదురైంది అని అంటే ఇమీడియట్గా మీరు ఏజెన్సీ కన్నా ఫోన్ చేసి అంటే ఏజెన్సీ వాళ్ళన్నా కాంటాక్ట్ అవ్వాలి, ఆర్ఎల్స్ మీ టీఎల్నన్నా కాంటాక్ట్ అవ్వాలి. ఓకేనా? సార్ నాకు ఈరోజు యాప్ యూస్ చేస్తుంటే నాకు అటెండెన్స్ ప్రాబ్లం వచ్చిందండి, నేను అందుకని అటెండెన్స్ వేయలేదని చెప్పి ఈరోజు చెప్పరు. ఎప్పుడో ఒక వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు చెప్తారు. లేదా మేము చెక్ చేసి ఎందుకమ్మా ఈరోజు అటెండెన్స్ వేయలేదు అని అంటే, అప్పుడు సార్ ఆ రోజు యాప్ పనిచేయలేదు సార్, ఆ రోజు నేను మీకు చెప్పడం మర్చిపోయాను అని అంటారనమాట. సో ఇలాంటి కేసెస్ అన్నీ కూడా మేము కన్సిడర్ చేయం. ఈరోజు మీకు ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఆ నిమిషమే మీరు నాకు ఇమీడియట్గా కాల్ చేసి చెప్పండి, లేదా ఫోన్ చేసి చెప్పండి. అప్పటికప్పుడు మేము ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి మీకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. అటెండెన్స్ని క్యాజువల్గా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకోండి. అందరం కూడా మన కంపెనీలో వర్క్ చేస్తున్నాము, మనందరం కూడా కంపెనీ పాలసీకి మనము ఫాలో అవుతూ మనం ఆ ప్రాసెస్ అనేది చేయాలి. ఇష్టం వచ్చినట్లు చేయడానికి అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి, మీరు ఇన్ కేస్ ఒకవేళ మీ టీఎల్కి కానీ, మీ ఏఎస్ఎంకి కానీ అండ్ మీ మార్కెటింగ్ మేనేజర్కి కానీ ఇన్ఫామ్ చేయకుండా మీరు పర్మిషన్ తీసుకున్నా అప్పుడు మీకు ఆర్ఎఫ్సి అనేది అప్రూవల్ ఇవ్వబడదు. ఓకేనా? ఇన్ కేస్ ఇప్పుడు రేపు మీకు కొంచెం ఇంటి దగ్గర వర్క్ ఉంది, ఒక 2 hours లేట్గా వస్తారని మీకు తెలుసు, లేదా ఏదైనా ఎమర్జెన్సీ అనేది పడింది, మీరు ఒక 2 hours లేట్గా వస్తారని తెలుసు, మార్నింగ్ తెలుసు, మీరు ఇమీడియట్గా మీ టీఎల్కి కానీ మీ ఏఎస్ఎంకి కానీ కాల్ చేసి చెప్పాలి. కాల్ కానీ మెసేజ్ కానీ చేసి చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మీ ఆర్ఎఫ్సీలు అనేవి మేము యాక్సెప్ట్ చేస్తాం. సో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఈ వీడియో కానీ అర్థం అవ్వలేదు అని అంటే మళ్ళీ 2 times వినండి, 3 times వినండి. ఇవన్నీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇవి ఎవరు మీకు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఈ వీడియోని మీరు ప్రూఫ్ కింద పెట్టుకొని మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వినండి. ఓకేనా? సో ఇంతటితో ఈ వీడియో అనేది కంప్లీట్ అయింది. తిరిగి మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. ఓకే, యా, బాయ్.